అధిపతి అయిన దేవాది దేవుడు మనకు ప్రేమించనిపించిన ఈ చక్కని సమయాన్ని పెట్టి అందరం కూడా దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే ఎంతో మంది ఈ సమయాన్ని ఈ రోజులు చూడని వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడైతే మనల్ని మాత్రం ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని కనికరించి తన వాత్సల్యత మన ఎడల నూతన పరిచి మనకు ఇస్తున్నటువంటి చక్కని రోజులను బట్టి, ఈ చక్కని వారాలను బట్టి, ఈ నూతన మాసాన్ని బట్టి, ఈ నూతన మాసంలో 9వ దినాన్ని బట్టి హృదయపూర్వకమైన స్తుతులు, హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, హృదయపూర్వకమైనటువంటి స్తోత్రాలు దేవునికి చెల్లిద్దాం. యేసయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి. మీరు మమ్మల్ని మర్చిపోలేదు నాయన. నీ దయలో మమ్మల్ని దాచి నడిపిస్తున్నారయ్యా తండ్రి. నీకు స్తోత్రాలని దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. మహిమ కలిగిన తండ్రి వైపు చూద్దాం. ఆ మహోన్నతుని వైపు చూద్దాం. హల్లెలూయా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. తల్లి మనిషిన మరువని దేవుడు తండ్రి. తండ్రిలా లాలించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి అయ్యా. నీకు స్తోత్రాలు చెప్పి దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. ఓ ప్రభువా, మనుషులారా దేవుని పెట్టుకుంటా. Mama.
ఆయన మంచి కాపరి, మనల్ని ప్రేమిస్తున్న కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి, అంతవరకు కాపాడే కాపరి. ఆయన దారి తప్పిన మనలను పెరిగి రక్షించిన కాపరి, నిత్య జీవన అనుగ్రహించే కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు, మా సుందరప్రయాసుడా మా స్తోత్రాలు కూడా నీకు స్తోత్రములు. దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వైపు చూద్దాం, చూద్దాం. మన సంఘ సమావేశంలో 15గా ఉన్నటువంటి దేవుని బిడ్డలు నగర మోషే కొరకు ప్రార్థన చేద్దాం. సౌరుడు కొనుగుట్ల నిఖిల్ కొరకు ప్రార్థన చేద్దాం. సౌరుడు జొల్లగంట ఆశీర్వాదమయ్య గారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే సౌదరి శాంతక్ గారి యొక్క నాన్నగారు జొల్లగంట జాజయ్య గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన అనారోగ్య స్థితిలో చాలా అన్కండిషనల్ ఉంటుండగా దేని బిడ్డారా, ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే సవుడు సంతయ్య కొరకు ప్రార్థన చేద్దాం. గొంతులో క్యాన్సర్ జడుతో బాధపడుతున్నా ఆ సవుడు చివరి గడిలలో ఎంతో అన్కండిషనల్ ఉంటుండగా ఆయన ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే సవుడు కొండిపోపించే వాళ్ళ అన్న కుమారుడు కొరకు బాబు కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే పెద్దలు గవర్నమెంట్ భాస్కరయ్య గారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే దేని బిడ్డరా మన సంఘ శాసన ప్రభులో ఎదుగుతున్న ప్రభుడులు పెద్దలు నాగేశన్న గారు, సులోచనం గారి యొక్క మరి పెద్ద కుమార్తె ఇష్టేరమ్మ ఆడబిడ్డ పెనిటి భాస్కరయ్య గారి కొరకు ఆయన ఆరోగ్యం కొరకు దేని బిడ్డరా ప్రార్థన చేద్దాం. చనిపోయిన తల్లి కొరకు అలాగే గర్భిణి సభల కొరకు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఏమిటాం. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే మన సంఘ సంవత్సరంలో ప్రబలుతున్న బిడ్డలు పెద్దలు సాంసన్ చనిపోవు సాంసన్ వాళ్ళ అన్నగారు దేని పిల్లల్ని నా ఒంటిగట్లో తెల్లవారుజామున ప్రభు పిలుపు మేరకు ప్రభు సముఖానికి చేరారు. ఇశ్రాయేలయ్య గారి కొరకు, వారి కుటుంబం విడిచిపెట్టిన వారి కుటుంబం కొరకు, వారి గర్భఫలాల కొరకు, వారి మనోసంతానం కొరకు, వారి కుటుంబ ఆధారాల కొరకు దేని పిల్లారా వాళ్ళ అన్నదమ్ముల కొరకు, తోబుట్ల కొరకు, ఆయన పోగొట్టుకొని బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు దేని పిల్లారా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే పరీక్షలు రాయటానికి సిద్ధపడుతున్న బిడ్డలు, పబ్లిక్ ఎగ్జామ్ రాసిన బిడ్డల నిమిత్తము పరీక్ష సమయంలో నేర్చుకున్న ప్రతి పాఠాలు జ్ఞాపకానికి రావటానికి మంచి జ్ఞాపక శక్తిని దేవుడు దయచేలాగా, ఓ ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి బిడ్డలకు దయచేలాగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిడ్డలతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆర్థిక పని నింపుల సంస్కృతున్న వారితో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో కుటుంబ సమాధానం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే
సరైన పనులు లేని వారి నిమిత్తము, వాళ్ళు మంచి పనుల నిమిత్తం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే ప్రతి అనాథుల నిమిత్తము, దిక్కులేని వారి నిమిత్తము, అనాథాశ్రమంలో ఉంటున్న పిల్లల నిమిత్తము, వృద్ధుల నిమిత్తము, దేవునికి ప్రతి విధవరాల నిమిత్తము, వారి అవసరాల నిమిత్తం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే రేపు 11వ తేదీ మంగళవారం నూతన సంవత్సరానికి కిరీటంగా పొందుతున్న దేవుని బిడ్డ మరి సగోరి సువర్ణ నగరం ప్రసంగి వాళ్ళ సత్యమని సువర్ణ నిమిత్తము, వారి కుటుంబ ఆశీర్వాదాలతో, వారి కుటుంబం నిమిత్తం 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధానంలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు గట్టిగా ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం.
మోకరించండి.